కాబట్టి ఎక్కువ అమరావతి మీద ఒక్కదాని మీదనే ఫోకస్ చేస్తున్నారు, మిగతా చోట్ల అర్బన్ డెవలప్మెంట్ గురించి దృష్టి పెట్టడం లేదేమో అనేటువంటి ఒక అనుమానం ఉందండి. విమర్శలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్లాష్ బ్యాక్. మన ఎందుకు రాష్ట్రపతి జరిగింది అంతా హైదరాబాద్లో పెట్టబట్టి, ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళంతా అన్ని హైదరాబాద్లో పెట్టబట్టి మనందరం మర్చిపోబట్టే కదా. మన దాని అనుమానం ఉన్నదా తెలుగు ప్రజలకి? ప్రపంచంలో మీరు ఎక్కడికి పోయినా కూడా తీరం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి, అక్కడ పారిశ్రామికీకరణ, అక్కడ జనాభా, ప్రపంచం అంతా అంతే. కానీ వీళ్ళకి హైదరాబాద్లో ఉన్నంతకాలం ఇంకోటి కనిపించాలి, అసలు ఈ తీరం కనిపించాల, హైదరాబాదే కనిపించింది. ఇప్పుడు అమరావతే కనిపిస్తుంది. నేను చాలా జాగ్రత్తగా ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇది రాష్ట్రానికి కావాల్సిన రాయితీలు, ప్రత్యేక ప్రతిపత్తి కూడా జరుగుతున్నాయి కదా. ఆయన ఏం మాట్లాడారని ఆ రోజు జాగ్రత్తగా చూశాను నేను. ఆయన అడిగింది ఏంటో తెలుసా, రాజధానిలో మాకు పన్ను రాయితీలు ఇవ్వండి అని అడిగాడు. చాలా విచిత్రం నాకు. 7 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ 4 జిల్లాలు ఎగువ గణాంకాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఎగువ గణాంకాలు. నేను అనుకున్నాను ఢిల్లీ పోతే ఇంత చాతుర్యం అన్న మనిషి, చాకచక్యం అన్న మనిషి, ఇంత అనుభవం అన్న మనిషి ఈయన ఢిల్లీ పోయి అది సాధించి వస్తారని నేను అనుకుంటే మా రాజధానికి రాయితీలు ఇవ్వండి వచ్చాట. అంటే మీకు అసలు అమరావతి తప్ప రాజధాని తప్ప జనం లేదా? అప్పుడు ఆ కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతి బయట ఉన్న వాళ్ళు జనం కదా. విద్య అధ్వానం, ఆరోగ్యం చండాలం, అవినీతి అద్భుతం, ఆకాశానికి ఎక్కడ చూసినా కూడా. మనకేం దాని అనుమానం లేదు ఎవరికి. ఇసుక దగ్గర నుంచి మీకు ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ ఉంది? రాజధాని ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో పన్ను రాయితీలు కోరుతున్నాడు కానీ రాయలసీమ కోరుతున్నాను వెనకబడ్డ ప్రాంతం కాబట్టి అల్లా, రాష్ట్రం మొత్తాన్ని కోరుతున్నానల్లా, అమరావతి కోరుతున్నాను అన్నాడు. అంటే ఆయన దృష్టిలో తెలుగు ప్రజలంటే అమరావతి మాత్రం. ఫ్లాష్ బ్యాక్. విమర్శలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాను, విజయవాడ మీద కూడా ఫోకస్ చేశాను, విశాఖపట్నం ఫోకస్ చేశాను, తిరుపతి, వరంగల్ 5 రీజనల్ సెంటర్ లో ఫోకస్ చేశాం. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్.